తిరుపతి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుపై లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు. తిరుపతి కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులుపై లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అని తీవ్రంగా విమర్శలు చేస్తున్న సందర్భంలో నారా చంద్రబాబు నాయుడు కుటుంబం అభిమాని తిరుపతి పట్టణం నందు విలువలతో కూడిన రాజకీయాలు చేస్తూ ఎన్నో సమస్యలపై ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించినటువంటి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగు యువత పెరుమాళ్ మధుబాబు మొట్టమొదటిగా గో బ్యాక్ అనే ఫ్లెక్సీలను తొలగించి పార్టీ సిద్ధాంతాల మేరకు గౌరవిస్తూ ఫ్లెక్సీలను దగ్గరుండి తొలగించిన ఆరణి శ్రీనివాసులకి హారతులతో స్వాగతం పలకడం జరిగింది. తిరుపతి ప్రజలు కనీవిని ఎరగని రీతిలో 60,000 పైచిలుకు మెజార్టీతో ఆరణి శ్రీనివాసులని గెలిపించినందుకు తిరుపతి ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. తిరుపతి శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్నటువంటి ఆరణి శ్రీనివాసులకి చంద్రబాబు నాయుడు అభిమాన కుటుంబ సభ్యులు పెరుమాళ్ మధుబాబు ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి 5వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మరియు 7వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఎం విజయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల లోపాలను ఎండగడుతూ రాష్ట్ర అధికార ప్రతినిధి తెలుగు యువత పెరుమాళ్ మధుబాబు ప్రసంగించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో కలియుగ దైవం శ్రీ పాదాల చెంత తిరుపతి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆరణి శ్రీనివాసులు గారు గొప్ప దైవ బలం ఉంటేనే తిరుపతిలో గెలవడం జరిగిందనేది కూడా మేమందరం దేవుని కూడా ప్రార్థించుకుంటాం. అలాంటి వ్యక్తి గెలిచి రేపు ప్రమాణ స్వీకారం చేయుచున్నందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాష్ట్రంలో సీఎంగా చేసి ప్రతిపక్షంగా చేసి అపర చాణక్యుడిగా పేరు పొందిన నారా చంద్రబాబు నాయుడు గారిని అనేక విధాలుగా అవమానించి మానసికంగా ఇబ్బంది పెట్టి అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారి సతీమణైన భువనేశ్వర్ గారిని అవమానించి ఎన్ని కష్టాలు పడినా తట్టుకొని నిలబడి ప్రజల మద్దతు కోరి ఈరోజు ఆ రాక్షస ప్రభుత్వాన్ని దించి ఈరోజు ప్రజల ప్రభుత్వం చంద్రన్న రాజ్యం రేపు పట్టాభిషేకం చేయుచున్నారు. రాష్ట్రం మొత్తం చేసే ఎమ్మెల్యేలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది రాష్ట్రం మొత్తం ప్రజల విజయం. రాష్ట్రం మొత్తం ప్రజలు నిర్ణయించుకున్న ప్రభుత్వం. ఈరోజు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి కష్టం, యువత విద్యార్థులకు మాట ఇచ్చిన లోకేష్ బాబు గారి శ్రమ, పవన్ కళ్యాణ్ గారి పవర్, ఈ మూడు కలగలిపి ఈరోజు ఈ ఎన్డీఏ కూటమి ఏర్పడింది. మేము మొదటే చెప్పాం ఆర్ శ్రీనివాసులు గారికి, ఈరోజు మీరు చిత్తూరు నుంచి వచ్చారు, గోబ్యాక్ అన్నారు, దీనికి మీరు అదే పలకాల్సిన పర్లేదు. చంద్రబాబు నాయుడు అభిమానిగా మేము చెప్తున్నాం, ఇది ప్రజల విజయం అవుతుంది. ప్రజల్లో పొండి, ప్రజలు మార్పు కోరుకుంటారు, ఇది ప్రజా విజయం అవుతుంది, మీకు విజయం తథ్యమని కూడా మేము నిలబడడం జరిగింది, నిలబడి గెలిపించుకోవడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ రామరాజ్యంకి పట్టాభిషేకం చేశారు. ఈ రాక్షస పరిపాలనని తరిమి కొట్టడానికి
ఈ రాక్షస ప్రభుత్వాన్ని చూసి విసిగెక్కి లాస్ట్కి మన భూములు కూడా ఏడ లాక్కొనేస్తారని భయభ్రాంతులకి గురి అయిపోయి ప్రజలు ఈరోజు రామరాజ్యాన్ని ఎంచుకున్నారు. ఈ రామరాజ్యానికి రాష్ట్రం మొత్తం పట్టాభిషేకం చేసుకునేదే. రామరాజ్యంలో రాముడికి ఎట్టా పట్టాభిషేకం చేశారో రామరాజ్యం లాగా చంద్రబాబు నాయుడు గారికి రేపు పట్టాభిషేకం జరుగుతుంది. కనుక తిరుపతి ప్రజలు కూడా ఏమి కోరుకున్నారంటే ఒక మంచి వ్యక్తి. గతంలో చంద్రబాబు వాటిలో చూసుకుంటే 4 తరాల ఎలక్షన్లు మేము చేసినాం. వార్డులో ఎలా ఉంటుందంటే పండగ వాతావరణం ఉంటుంది. ప్రతి పండక్కి సంక్రాంతి కానుకని, ముస్లిం తోఫా అని, అవ్వాతాతలకు పింఛన్లు కానీ ప్రతి ఒక్కటి మేము ఒక పండగ వాతావరణం చేసి ప్రతి వార్డులో మేము అందరికి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. అది చూశారు ప్రజలు. దాని తర్వాత రాక్షస ప్రభుత్వాన్ని చూశారు. భూములు లాక్కోవడం, చెత్తకు పన్నేయడం, రోడ్డేస్తామని బెదిరించి ఇల్లులు కొట్టేయడం, ఇలాగ అనేక అక్రమాలు, గంజాయికి బానిస చేయడం, విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వకుండా గంజాయికి బానిస చేసి విద్యార్థుల జీవితాలు నాశనం చేయడం, కూలీ నారీ చేసుకునే వాళ్ళకి కల్తీ లిక్కర్ అమ్మి వాళ్ళ ప్రాణాలు పోగొట్టడం, ఇవన్నీ చూశాక ప్రజల్లో విరక్తి కలిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద. ఒక మంచి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం రావాలని ముక్త కంఠంతో తెల్లవారుజామున ప్రతి ఒక్కరూ ఒక తిరణాలకు పోయినట్టు బూత్ కాడ వచ్చి ఓట్లేసి చంద్రబాబు నాయుడు పరిపాలనని స్వాగతించి అత్యధిక మెజార్టీతో ఈరోజు గెలుపొందడం జరిగింది. మేము అడుగుతున్నాం, ప్రజలకు చెప్తున్నాం, గుర్తు చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా 151 సీట్లు వస్తేనే అత్యధిక మెజార్టీ అని ప్రజలకు సేవ చేయకుండా ఇంట్లో కూర్చొని ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్న జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో పిల్లిలాగా దాంకొని ప్రతి ఒక్కటి గుడికాడ నుంచి అసెంబ్లీ ఇదిగాడ వరకు నీ ఇంట్లోనే. నాయుడు గారు గెలిచిన వెంటనే ప్రమాణ స్వీకారానికి ముందు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరూ ప్రమాణ స్వీకారానికి ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన సభలో 5 సంతకాలు ప్రజల కోసం పెట్టడం జరిగింది. ఈ 5 సంతకాల్లో పిల్లల భవిష్యత్తు, పిల్లల నేటి తరం భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విద్యార్థులకు డిఎస్సిని మొదటి సంతకం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఉపాధ్యాయుల్ని వైన్ షాప్ కాడ పెట్టిన ఘనత నీదైతే, ఉపాధ్యాయుల్ని పెంచి విద్యార్థుల్ని తీర్చిదిచ్చి రాష్ట్రానికి ఉపయోగపడే పనిచేసినారు నారా చంద్రబాబు నాయుడు గారని మీకు తెలియజేసుకుంటున్నాను. అత్యధికంగా నువ్వు తప్పుడు లెక్కలు పెట్టించి, బొత్స సత్యనారాయణ తప్పుడు లెక్కలు పెట్టించి ఈరోజు 16,300 పైచీలకున్న డిఎస్సి ఉద్యోగాలని 8,000 అని తప్పుడు లెక్కలు పెట్టి 8,000లో కూడా ఎవరికి ఉద్యోగాలు ఇవ్వకుండా పంగనామాలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మొదటి సంతకం 16,347 మందికి డిఎస్సిలో ఉద్యోగ అవకాశాలు కల్పించిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారని మీకు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఉపాధ్యాయులు ఉంటే విద్యార్థులు డెవలప్ అవుతారు. విద్యార్థులు డెవలప్ అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వాళ్ళు దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటే కుటుంబాలు బాగుంటాయి. ఇది ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంటే. నీ మారిగా అప్పు తెచ్చి బటన్ నొక్కి ఉద్యోగస్తుల్ని ఈరోజు ఉపాధ్యాయుల్ని పనికిరాని వైన్ షాపులు కట్టి పెట్టి పనికి మాని పని చేయకూడదు జగన్మోహన్ రెడ్డిని కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే రెండవది ల్యాండ్ టైటిల్ కూడా నీ మోసపూరితగా భూ బకాసురులాగా వాళ్ళని మింగేవాళ్ళనుకుంటే ప్రతి సర్వే రాయి మీద, ప్రతి పాస్బుక్ మీద, పట్టాదారు మీద నీ బొమ్మ ఏమయ్యా? మీ నాయన జాగీరా అని మేము అడుగుతున్నాం. మీ తాత రాజారెడ్డి జాగీరా అని మేము అడుగుతున్నాం. మా భూములు, మా పెద్దల భూములు, మా పిత్రాజిత భూములు, మా భూముల్లో నీ ఫోటో పెట్టుకొని నువ్వు అప్పులు తెచ్చుకునేదానిక? ఇదే నీకు ఓట్లేసి పరిపాలన చేసిందని ప్రజలు నిన్ను ఓటు రూపంలో బుద్ధి కూడా చెప్పారని కూడా తెలియజేసుకుంటూ, అలాంటి భూ బక్కాసుడు లైన్ టైటిల్ని కూడా
రద్దు చేసి ఈరోజు భూములు ఉన్న ప్రతి ఒక్కరికి రిలాక్స్ ఇచ్చినాడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నేను తెలియజేసుకుంటున్నా. అలాగే పెద్దలు పింఛన్లు మోసపూరిత మాటలు చెప్పి దశల వారీగా పెంచుతానని మోసం చేశావు కదా, అందుకే నిన్ను దశల వారీగా కాకుండా ఒకేసారి తరిమి కొట్టారు ఈ పింఛన్దారులు కూడా అని కూడా తెలియజేసుకుంటున్నావు. వాళ్ళకు కూడా 4,000 రూపాయలు ఇస్తానని నారా చంద్రబాబు నాయుడు వాళ్ళకు పెద్ద కొడుకులాగా ఆదుకున్నాడయ్యా జగన్మోహన్ రెడ్డి, ఇది కూడా నువ్వు తెలుసుకోవాలని కూడా తెలియజేసుకుంటున్నావు. అలాగే ప్రతి పేద కుటుంబం అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి అంత పట్టడనం పెట్టే ఒక మంచి పనిని, మహోత్తమైన పనిని, అన్నదాన కార్యక్రమాన్ని తీసేసి ఇదే తిరుపతిలో నీ ఏమాహమిలి నీ అనుచరులకు క్యాంటీన్లు పెట్టించినావు కదా ద్రోహి జగన్మోహన్ రెడ్డి. కడుపుకి తినే అన్నాన్ని కూడా పెరుక్కున్నావు కదా ద్రోహి జగన్మోహన్ రెడ్డి. అలాంటి కార్యక్రమాలు సాగనివ్వకూడదని ప్రజలు బుద్ధి చెప్పి ఈరోజు నేను తరిమి కొట్టి మళ్ళీ పేదలకు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసే గొప్ప రామరాజ్యాన్ని ప్రజలు ఓట్లేసి గెలిపించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. ఈ పరిపాలన నీ కంట్లో చూడాలని కూడా దేవుడు నీకు శిక్ష విధిస్తున్నాడు, ఇవి చూడని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్, ఈరోజు విద్యార్థులు నిన్నేడ ఉద్యోగాలు అడుగుతారని ప్రతి కాలేజీ మెట్టెక్కి నువ్వు సీఎం అవ్వాలని మీకు ఉద్యోగాలు ఇస్తా, స్పెషల్ స్టేటస్ తెస్తా, కంపెనీలు తెస్తా, చంద్రబాబు నాయుడు మొహం చూసి ఎవరు వచ్చారండి? నీ మొహం చూసి ఎవడు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి? నీ మొహం చూసి, నీ ఏడుపు మొహం చూసి ఏ కంపెనీ వచ్చింది? ఎన్ని మందికి ఉద్యోగాలు ఇచ్చినావు? ఎందుకు అబద్ధాలు చెప్పినావని ఈరోజు మెట్టుతో బట్టి నిన్ను ఓడించినారు విద్యార్థులని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు అదే స్కిల్ డెవలప్మెంట్ కింద ఉద్యోగాలు వచ్చేదానికి ఆయన చేసే ఈ నైపుణ్యం కలిగిన, రేపు టెక్నాలజీకి కలిగిన నైపుణ్యం కలిగిన విద్య కావాలని ఈరోజు విద్యార్థుల భవిష్యత్తును కూడా తీర్చిదిద్దుతున్నాడు. వాళ్ళు విదేశాలకు పోయినా ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకోవాలి, అక్కడున్న టెక్నాలజీని కూడా వీళ్ళు తెలుసుకోవాలని ఒక వినూతమైన మన సాహసోపేతమైన కార్యక్రమాన్ని కూడా నువ్వు తప్పుడు కేసులు పెట్టి ఇరికిచ్చావు. ఎన్ని కేసులు పెట్టినా జైలుకు పోయినా అది ఒక మంచి కార్యక్రమము, రాష్ట్ర ప్రజల ఉద్యోగాలు సమస్య కార్యక్రమము, విద్యార్థుల భవిష్యత్తు కార్యక్రమాన్ని దాన్ని వెంటనే అమలు చేసి సంతకాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇది పరిపాలన అంటే, ఇది రామరాజ్యం అంటే, ఇది ప్రజల పరిపాలన అంటే దీన్ని తెలుసుకో. నారా చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకో. ఇంకా నీకు పరిపాలన రాదు, నీకు అధికారం రాదు. తాడేపల్లె ప్యాలెస్సే నీకు జైలు, నీకు జైలు తాడేపల్లె ప్యాలెస్సే. ప్యాలెస్లో కూర్చొని కుమిలి ఏడ్చుకొని శిక్ష ప్రజలు వేశారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను.